ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాలి అందరూ ఖచ్చితంగా. పెళ్ళైనోళ్ళు పెళ్లి కానోళ్ళు అందరూ మెసేజ్ కూడా ఉంది. ఏంటంటే పెళ్ళామని గౌరవించాలి, ఫ్యామిలీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా మనకు చదువు చెప్పిన గురువులు కూడా సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే అదిరిపోతామన్నమాట. అంటే చదువు చెప్పిన గురువులు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. వాళ్ళకి మనం మర్యాద ఇచ్చి మన వాళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని స్టూడెంట్స్ చూడాలి, పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలి. సినిమా బాగుంది. సినిమా ఎట్లు జరుగుతున్నావు? సినిమా ఏమనుకున్నావు? నవ్వి నవ్వి చచ్చిపోతామన్నా. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా ఏముందంటావు? మా తమ్ముడు సినిమా చూసి ఎట్లా అయిపోయింది చూడు. ఈ సినిమాలో నవ్వుతానే ఉంటామన్నా. ఒక్కసారి ఈ సినిమాకి రండి దయచేసి. గేమ్ చేంజరు, డాకుమారు అన్ని సినిమా చూశారు, ఒక్కసారి ఈ సినిమా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పి బ్లాక్ బస్టర్ ఏందన్నా? ఇండస్ట్రీ సినిమా ఎక్కడ ఈ సినిమా అరే ఏం తీసినా సినిమా మాత్రం అన్నా ఏమి సినిమా అన్నా ఇట్లా అయిపోయింది. నవ్వి ఈ సినిమా ఖచ్చితంగా కోటి కాదు, లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు వచ్చినా తక్కువే. ఈ సినిమా ఎందుకు ఆడదు? నేను చూస్తా, నేను రంపిస్తా. ఈ సినిమాకి లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నేను రంపిస్తా. రంపకపోతే ఈ సినిమాకి 1,00,000 కోట్లు రాకపోతే నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతా. ఈ సినిమా ఉందన్నా. అబ్బా 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 అన్నా, సినిమాలో ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ, డ్రామా, రొమాన్స్, సాంగ్స్, ఫైట్లు, అబ్బా బాబా స్టోరీ మొత్తం మిక్సీలో పట్టేసి కామెడీ మొత్తం మిక్సీలో పట్టేసి బుద్ధి చేసి నీళ్లు తాగేసాం అంతే. దిల్ రాజు గారు కూడా ఇప్పుడే వచ్చారు. అదే సినిమాకి వచ్చి దిల్ రాజు గారు కూడా నా పక్కన ఉన్నాడు. నవ్వి దిల్ రాజు గారు నేను ఇద్దరు నవ్వి పడిపోయాను థియేటర్లో. జనాలందరూ కూడా పడిపోయారు. అబ్బా అబ్బా ఏం సినిమా అన్న సూపర్ సినిమా. అదే విధంగా హీరోయిన్లు కూడా యాక్టింగ్ మాత్రం మళ్ళీ అప్పట్లో సౌందర్యం మనకి ఎంత మిస్ కాలేదో మళ్ళీ ఇప్పుడు సౌందర్యం ఉన్నట్టు అనిపించింది మనకు. వెంకటేష్ పక్కకి ఒక సౌందర్య, ఒక సిమ్రాన్ సౌందర్య, ఒక రీచ్ మనకు అలా అనిపించింది. హీరోయిన్ సిల్క్ సుమిత మధ్యలో అట్లా అనిపిస్తుంది. అంత బాగున్నది హీరోయిన్ కూడా. జత మాత్రం బాగా కట్టింది, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ సంక్రాంతికి మంచి సినిమాతోనే వస్తున్నాము అన్నట్టు అనిపించింది. మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్, వెంకటేష్ ప్లస్ పాయింట్. అండ్ వెంకటేష్ కంటే ఇంకొక క్యారెక్టర్ ఉంటుందన్న, బుడ్డోడి క్యారెక్టర్. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి రాసి చెప్పే డైలాగులు మొత్తం అల్టిమేట్ ఉంటాయి. సినిమాకి అవే ప్లస్ పాయింట్ అనిపిస్తుంది మనకి. అండ్ ఓవరాల్గా ఒక మంచి సినిమా. అండ్ సంక్రాంతి రిలీజ్ అయిన 3 సినిమాల్లో డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తున్న బాగున్నాయి. రెండింటిలో ఏది బెటర్ అంటే డాకు మనిషి ఒక మెట్టు ఎక్కువనే చెప్తా. గోదావరి గట్టు మీద సాంగ్ అదైతే యునానిమస్ హిట్. అది చాలా బాగుంటుంది సాంగ్. అది ఆ సాంగ్తో కూడా కామెడీ అనేది క్రియేట్ చేశారు అనిల్ రావు. ఇప్పుడు చెప్పగాడు ఎక్కడెక్కడ కామెడీ తోతే అది దూరుతూ ఉంటాడు, అలాగే దూరిపోయాడు. సరే చెప్తాడు కదా ఫ్యామిలీ చట్ట. ఇప్పుడు సంక్రాంతి టైంలో ఒక ఫ్యామిలీ తోటి పిల్లలు ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడు, పిల్లలు పెళ్ళినాడు వచ్చి థియేటర్కి వస్తే 2-4 గంటలు సరదాగా నవ్వుకుందామని వస్తాడు. అలాంటి వాళ్ళకి సినిమా ఎక్కేస్తుంది. సో క్రైమ్ థ్రిల్లరు, జానర్లు, సస్పెన్స్లో వచ్చేవాడికి సినిమా ఎక్కదు, మెల్లగా ఎక్కుతుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ అని ఉంటే ఆ సంక్రాంతికి వస్తాం. డాకు మహారాజ్ కూడా ఎంజాయ్ చేస్తారు, డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ గారు యాక్షన్ ఫ్యామిలీ సినిమాలో వెంకటేష్ గారు యాక్షన్ తెలుసు కదా, ఎక్స్పీరియన్స్తో రఫ్ ఆడిస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఇందులో మాత్రం ఎమోషనల్ సీన్స్ అయితే ఏం లేవు, మొత్తం నవ్విస్తూనే ఉంటాడు సినిమా అంతా. చాలా బాగా చేశాడు వెంకటేష్. క్లైమాక్స్లో ఒకటి ఉండాలి కదా అన్నట్టు పెట్టారు, ఓకే ఫైన్. ఆ యాక్షన్ సీన్స్ సెట్ అయిపోయి సెంటిమెంట్లు ఏం పెద్ద ఎక్కువ లేవు, మొత్తం కామెడీలోనే తీసుకెళ్లారు. ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి. కనీసం మనము బయట ఎలాగో నోరిప్పలేకపోతున్నాము, ఇలాంటి సినిమాలు చూసన్నా మనము ఎంకరేజ్ చేయాలి. అది బయట అసలు నెగిటివ్ టాక్ చాలా దారుణంగా ఎవరి మీద ఎవరు గ్లెడ్జ్ పెట్టుకొని అది చేస్తున్నట్టుగా ఉంది తప్ప నిజాయితీగా ఎవరు కూడా మాట్లాడడం లేదు, కావాలని చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు పుష్ప ఆడినప్పుడు ఇది ఇంకా పెద్దగా ఆడాలి చెప్పాలంటే. అఫ్కోర్స్ నేను అందరు ఫ్యాన్స్ని, అట్లా ఏం లేదు. బట్ చాలా దారుణంగా సినిమాని, మంచి సినిమాని
పాడు చేయండి. ఇవి చూసి యూత్ బాగుపడాలా. తల్లిదండ్రులు చెప్తే వినరు, టీచర్స్ చెప్తే వినరు. మరి అభిమానులు హీరోలు మా అభిమానులు మేము ప్రాణాలు ఇచ్చేస్తామంటారు కదా. ఇలాంటి సినిమాలు చూసి మారాలా. ఏది గేమ్ చేంజర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడికి ఎలా లొంగకుండా ఉండాలి, లొంగకుండా ఉండడానికి చట్టాలు చేస్తే ఇంకా బాగుండేది. ఇంకా ఆయన అడిగేది ఏముంది, ఇంకా పెర్ఫార్మెన్స్ సూపరు. ఏంటది 2 పాత్రల్లోని. బట్ రెస్పెక్ట్ ఎంతో సినిమా తీసిండు. ఒక గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు, ఒక మనం మర్చిపోతూ గురువు అనేది, ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలని మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. అదే సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలుక పాట కూడా చాలా రమణ బాగా తీసిన సాంగ్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా అల్లు చూసేది కామెడీ చూస్తాం, ఇది ఒక కొత్త డిఫరెంట్గా చూసాం, మంచిగా తీసాం. సంక్రాంతి విన్నర్స్ అందరు ఉన్నారు. కాకపోతే ముందు స్థానంలో అయితే బాలకృష్ణ, సెకండ్ స్థానంలో వెంకటేష్, థర్డ్ స్థానంలో రామ్ చరణ్. ఆయన 76 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చారు. అన్నింటికి మించిన యాక్టింగ్. మనం జాబులు చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత గురువులు మర్చిపోకూడదు, వాళ్ళకి కష్టం వచ్చినట్టు ఆదుకోవాలి అన్నది కంటెంట్. చూస్తే ఇంకా అర్థమవుతుంది. సూపర్ ఉంది సినిమా. అసలు బ్లాక్ బస్టర్, పొంగల్ బ్లాక్ బస్టర్, సంక్రాంతి హిట్ ఇది. సాంగ్స్ రిలీజ్ అయ్యేవి. ఒక్కొక్క గోదావరి గట్టు మీద రామచిలక రమణ గోగుల్ గారి పాట ఎట్లా ఉందో చూసాము. తర్వాత రామజోగేశ్వర గారిది, నెక్స్ట్ వెంకటేష్ గారు పాడిన పాట. ఇన్నాళ్ళు విక్టరీ వెంకటేష్ అనుకున్నాం, కానీ ఈ సినిమాతో సింగర్ విక్టరీ వెంకటేష్ అని కూడా పేరు కూడా వచ్చింది. సాంగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పగలదు. సినిమా అయితే సూపర్ అండి. మీనాక్షి చౌదరి గారు కానీ, ఇంకా సెకండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సినిమా గురించి యాక్టింగ్ గురించి చెప్పడం కన్నా లైవ్లో సినిమా చూస్తే ఇంకా అర్థమవుతుందండి. సూపర్. వెంకటేశ్వర గారి కొడుకు అయితే కొరకేసం వస్తుంది. అసలు ఆయన చప్పిగా చాలా బాగున్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. అసలు ఐశ్వర్య గారు అయితే వెంకటేశ్వర చాలా టార్చర్ చేసింది. వాళ్ళిద్దరిది బాగుంది, వాళ్ళ ముగ్గురిది కాంబినేషన్ చాలా బాగుంది. టార్చరింగ్ చాలా బాగుంది. అంటే వెంకటేష్ గారు F2లో ఎలా ఉందో ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు. ఉంటుందని చూపించారు. నిజంగా ప్రతి లైఫ్ లో కూడా ఒక మగాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యన నిజంగా దొరికిపోతే ఎలా ఉంటుందని చూపించాడు. అది సినిమా అంతా కూడా ఒక లైన్ కాకుండా ఒక గురువు కోసం కానీ, ఒక ఎమోషనల్ కానీ, ఒక సంక్రాంతి కోసం కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా చూస్తే. లేదండి, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దేనికి మీరు చెప్పండి. ఏం మూవీకి ఏం సేమ్ ఏం లేదు, మెసేజ్ మాత్రం బాగుంది. ఈ గురువుని ఎట్లా గౌరవించాలి అనేది బాగా మెసేజ్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా బాగుంది. పిల్లలు బాగా సపోర్ట్ చేశాడు. భార్యాభర్త ఇద్దరి మధ్యలో ఎట్లా గొడవలు ఏదైనా వస్తే ఎట్లా పేషెన్సీ లెవెల్లో పాటించాలనేది కూడా బాగా చెప్పాడు. బెటర్గానే తీశాడు. ఓకే, F2 సంక్రాంతికి బాగానే హిట్ అయింది. హైలైట్ పాయింట్ గురువుని బాగా చూపించాడు. భార్యాభర్త మధ్యలో గొడవ లేదన్నట్టు పేషెన్సీ లెవెల్లో ఫ్రీగా చెప్పాడు. బాగా మెసేజ్ చూపించాడు. కానీ ఏంటంటే ఆ మెసేజ్ అనేది మనం ఎట్లా అనేది లైఫ్లో ఎలా ఉపయోగపడేది చూసుకోవాలి. 4 వెంకటేష్ సినిమా 175 రోజులు పక్క, 500 నుంచి 600 కోట్లు కలెక్షన్ పక్క భయ్యా. అన్నిటికన్నా సూపర్ సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, లవర్స్ అందరూ చూసాల్సిన సినిమా భయ్యా. వెంకటేష్ గారిని ఎట్లా చూపించాలంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు, ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేరు. ఇది మాత్రం ఈ 3 సినిమాల సంక్రాంతి మిన్నడు వచ్చింది భయ్యా. సంక్రాంతికి మిన్నడు వచ్చిండు అంతే. వెంకటేష్ గారి పని కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాక. ఆజీ షురూ కరా. సంక్రాంతి 10 సంవత్సరాలు గుర్తుంటుంది పక్క. 10 అంటే 10 సంవత్సరాలు పక్కా గుర్తుంటుంది. ఇక తగ్గేదే లేదు. సీన్స్ ఓవర్ కాదు, నిజం చూపించాడు. ఒక నిజం చూపించాడు అంతే. సో ఓవరాల్గా ఏంటంటే నిజం చూపించినప్పుడు అందరికీ చేదుగానే ఉంటుంది, కానీ అదే నిజం. కానీ ఏంటంటే అందులో ఒక పొడ్డోడి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాడి కోసం నేను మళ్ళీ చూడాలి సినిమా. ఎందుకంటే వాడి కామెడీ టైమింగ్,
వాడు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే వాడు అసలు అంత అలా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. వాడు రేపటి కోసం అదే కరెక్ట్. సాంగ్స్ ఎలా వినిపించారు? సాంగ్స్ బాగున్నాయండి. ఒకటేంటంటే సాపీకి వెళ్ళిపోతుంది సినిమా. సరదాగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం అన్ని చూసాం. F2 F3 అన్ని కూడా చూస్తున్నాం కదా. అలాంటిది ఒక ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారు కనిపించారు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాం అన్ని ఆయన ఫ్యామిలీ సినిమాలు అన్నీ కూడా కలిసి మిక్స్ చేశాడు అనమాట. సంక్రాంతికి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకునే సినిమా ఏదైనా ఉందంటే ఇది. చాలా బాగుంది చెప్పాలంటే. ఫస్ట్ అసలు సినిమా గురించి మాట్లాడే ముందు ఒక మాట చదివే బాబు, పెళ్ళైన కుర్రోళ్ళు, పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు, మీకు ప్రతి ఒక్కరికి మనకి అందరికీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పొరపాటును కానీ కాబోయే పెళ్ళాలి కానీ చెప్పేవంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చూపించాడు సినిమాలో. చాలా బాగుందండి సినిమా. చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అనిల్ రావుపూడి గారి సినిమాలు అన్నీ కూడా ఒక కామెడీ జోనర్లో, ఒక సెంటిమెంట్ జోనర్లో వస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెంకటేష్ గారు అసలు నవ్వలేక చచ్చిపోతామండి. ఒకటే ముక్కలో చెప్పాలంటే ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి ఈ సినిమా చూస్తే. ఎందుకు చెప్పనా, ఆ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ పొరపాటుని కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ మన భార్యకి చెప్పాం అనుకోండి 65 అయిపోద్ది మనకి. 65 ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కడే ఈ సినిమాకి వెళ్ళే ముందు ఆల్రెడీ గ్రూప్లో చాటింగ్లు నడుస్తున్నాయంట. ఆడవాళ్ళందరూ పేర్లు మార్చేసుకుంటున్నారంట. దీపికా బదులు దీపక్, రాహుల్ బదులు రాధిక అని చెప్పేసి. అలాంటి ఏం చేయకండి. ఒకటేంటంటే ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. వాడు నిజంగా చేసిన కామెడీ మామూలుగా లేదు. వాడు అసలు మీ ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయిపోతాడు. అలాగే సాంగ్స్ కానీ అంటే తెలుగువారి గొప్పతనం, అటు పండక్కి భీమవరం పాలకొళ్ళు వాళ్ళు చేసే మర్యాదల గురించి కూడా ఇందులో హీరోయిన్ చెప్పుద్ది అనమాట. ఒకటే చెప్పాలి, సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో హాయిగా కడుపుబ్బ నవ్వుకునే సినిమా, మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఒకటే చెప్పాలి ఏంటంటే ఈ సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుమానాలన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. అనిల్ రావుపూడి గారు కూడా ఏదైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది. అందుకే మంచిగా కథ మంచిగా అల్లుకున్నాడు ఆయన. మీనాక్షి క్యారెక్టర్ చాలా బాగుందండి. అసలు తన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో బాగా చేసింది. అండ్ మంచి లవర్గా కూడా చేసింది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కింద. అలాగే భార్యగా తను చేసిన క్యారెక్టరైజేషను అండ్ తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి ఎలా ఉంటుంది అనేది బాగా క్లియర్ కట్గా చూపించింది. ఓకే, మూవీకి హైలైట్స్ బొడ్డోడే అండి. వాడు చేసిన హైలైట్ మామూలుగా లేదు. కానీ అంతకన్నా ఇప్పటికీ కూడా వెంకటేష్ గారి మార్క్ ఎక్కడికే పోలేదు, ఎక్కడికే తగ్గలేదు. ఆయన ఏం చేసినా నవ్వు, ఫైట్ చేసినా నవ్వు వస్తుంది, డ్యాన్స్ చేసినా నవ్వు వస్తుంది. ఆయన డ్యాన్స్ కోసం చిన్న ట్రోల్ జరిగింది ఇందులో సినిమాలో. ఒక పొట్టోడు చెప్తాడు, భలే ఉంటుంది అది. అంటే మా నాన్న చేసేదే చిన్న చిన్న స్టెప్లో, దానికి అప్పుడాలు ఒడియాలు పొడివైపోయినాయి అన్న డైలాగ్ ఉంటుంది. బాగుంది. స్పెషల్లీ సూపర్ క్లీన్ అండ్ గ్రీన్గా, ఎవరి గ్రీన్గా మస్తుగా ఇచ్చిండు. మ్యూజిక్ మాత్రం, పాటలు మాత్రం సూపర్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ లాస్ట్ ఉంటుంది. గిరాక్ భయ్ ఆ సాంగ్. కామెడీ సీన్స్ బాగున్నాయి, సీఎం ఎలిమెంట్స్ బాగున్నాయి, సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది, కమెడియన్స్ యాక్టింగ్ బాగుంది. సూపర్ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం తగ్గేదే లేదు. వైడి రాజు మాత్రం బొమ్మ చింపేశాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి వైడి రాజు, నా పేరు వైరాజు. అవును, సినిమా మాత్రం ఇద్దరు హీరోయిన్కి ఎవరికి తక్కువ కాకుండా లెవెల్ సేమ్ ఇచ్చిండు. ఇద్దరికి ఎవరికి తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా, భార్య పరంగా ఎక్స్ లవర్ పరంగా ఇద్దరికి మాత్రం చింపి పడేసింది భయ. అనిల్ రావుపూడి చాలా గెట్. లేదు ఫస్ట్ హాఫ్ కిరాక్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది. సినిమా ఒక్క నిమిషం కూడా బాగాలేదు అనేది లేదు. కిరాక్ మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. చూస్తే తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సూపర్ సౌందర్య కంటే బాగా నటించింది ఐశ్వర్యరాయ్ గారు. మన తెలుగు అమ్మాయి చాలా సింపుల్గా క్లీన్గా బాగా చేసింది. సూపర్ మాత్రం బొమ్మ చింపి పడేది. సంక్రాంతి మొగుడు వచ్చిండు వెంకటేష్ గారు. సంక్రాంతి అల్లుడు అంటే వెంకటేష్ గారు, అది పక్కా వ్యక్తి. వెంకటేష్ గారిని ఒక 30 ఏళ్ళ బ్యాక్ 64 ఉంటాడు కదా, 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళు లెక్క చూపించింది వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ ఆయన చూపించడం కానీ మస్తు ఉంది భయ. సూపర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 10 తగ్గేదే లేదు బ్రో.